వెల్కమ్ బ్యాక్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడంపై హోటల్ యజమానులు మండిపడుతున్నారు. వ్యాపారం చేయలేని పరిస్థితులకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరతామంటున్న ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మారుతి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా దేశాల యుద్ధాల నేపథ్యంలో గత 2 నెలలుగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి హోటల్ రంగం ఇప్పుడు మళ్ళీ కూడా దాని మీద గుదిబండగా గ్యాస్ ధర అయితే పడిందని చెప్పుకోవచ్చు. గత 2 నెలలుగా కూడా గ్యాస్ సరఫరాలో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తూ కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్ సరఫరా సక్రమంగా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ నిలదొక్కుంటున్నటువంటి హోటల్ రంగం ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ధర పెంపుతో మళ్ళీ నెత్తిన బండ పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు హోటల్స్, రెస్టారెంట్లు, డాబాలు కూడా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలోనే గ్యాస్ ధర భరించడం కూడా కష్టంగా ఉందని చెప్పి కూడా చాలా వరకు హోటల్ యాజమాన్యాలు అయితే చెప్తున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఏపీ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏపీ హోటల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ హోటల్ రంగం ఇటీవల కాలంలో చాలా వరకు ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటుంది. గత 2 నెలలుగా కూడా చూస్తున్నాం. ఈ గ్యాస్ ధర ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచడం పట్ల ఏంటి? ఇది యాక్చువల్గా చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరిగి ఉండలేదండి. గ్యాస్ ధర ఒకసారి సిలిండర్కి 993 రూపాయలు పెరగడం అనేది అయితే చాలా అన్యాయం. కేంద్ర ప్రభుత్వం కానీ ఈ చమురు రంగ సంస్థలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయం మాకు అసలు అది ఒక పెద్ద ఆశ, ఎంతంటే గుదిబండగా మారింది. అయితే మేము పెరుగుద్ది అనడానికి మేము పెరుగుద్ది ఒక 100, 150, 200 పెరుగుద్ది అనుకున్నాం. కానీ మార్చి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ లోపు కరెక్ట్గా 1380 రూపాయలు, అంటే అప్పుడు ఉన్నటువంటి రేట్ల మీద 81% గవర్నమెంట్ దీన్ని పెంచడం జరిగిందండి. ఇప్పటికే హోటల్ రంగం చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. ఎందుకంటే 2 నెలల నుంచి యాక్చువల్ గ్యాస్ సప్లై సరిగ్గా లేదు. ఆ తర్వాత కిందటి వారంలో మన తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్లీ డీజిల్, పెట్రోల్ ప్రాబ్లం రావటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఈ రంగంలో అన్నీ పెరిగి నిత్యావసర వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వాటితో పాటు సిబ్బంది జీతాలు, ఎప్పుడు మేము సమ్మర్లో సిబ్బంది జీతాలు పెంచుతుంటామండి, ఆ జీతాలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగాయి, చికెన్ రేటు పెరిగింది. అట్లాగే ఈ గ్యాస్ సిలిండర్లు అయితే మరి చాలా అన్యాయం. ఎందుకంటే ఒక చిన్న హోటల్కి మినిమం 1 సిలిండర్ పడుద్ది, ఒక బడ్జెట్ హోటల్ అయితే ఒక 3 సిలిండర్లు పడతాయండి. అంటే ఒక 3 సిలిండర్ల పైన హోటల్కి నెలకి ఇప్పుడు గవర్నమెంట్ పెంచిన దాని ప్రకారం రోజుకి 4000 వేసుకుంటే 1,20,000 రూపాయలు ఒక హోటల్ మీద పడుతుందంటే అసలు అది ఇప్పుడు ఒకప్పుడు లాభాలకు వ్యాపారాలు చేసేవారం, కానీ ఇప్పుడు లాభాలు కాదు, అది ఇప్పటి నుంచో అలవాటై ఉన్నటువంటి రంగం చెయ్యాలి అని ఒక ఆలోచనతో ఆ కార్మికులు కానీ మేము కూడా రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అయితే నేను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఈవినింగ్ అందరూ జిల్లా ప్రెసిడెంట్తో కూడా జూమ్ మీటింగ్ పెట్టి వీలైతే రేపు సోమవారం నాడు అందరు జిల్లా కలెక్టర్ కూడా ఒక రిప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటట్లు చేసి ఈ గ్యాస్ రేట్లు యథాతథంగా ఉంచాలని. ఎందుకంటే మా రంగం నుంచి ఎన్నో లక్షల వేల రూపాయల ట్యాక్స్లు వెళ్తున్నాయి ప్రభుత్వానికి. యాక్చువల్గా ఏపీలో ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, ఈ శ్రీకాకుళం ఈ ఏరియాలు ఎక్కువగా కూడా పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే హోటల్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ ఎల్పిజితో ఏర్పడుతున్నటువంటి సమస్య నుంచి మీరు బయటపడడానికంటే ఒకవైపు ధర తగ్గించమని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్తున్నారు, కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఆల్రెడీ మన గ్యాస్ ప్రాబ్లం లేనప్పుడే కొంతవరకు ఏదో కట్టెల పొయ్యిలని పెట్టాము. అయితే ఎప్పుడైతే గ్యాస్ రేటు నిన్న 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెరగగానే ఒకప్పుడు ఒరిజినల్గా టన్ను వచ్చి 3,000, 3,500 దొరికేది. మన గ్యాస్ సప్లై లేనప్పుడు ఈ కట్టె పొయ్యిలు కూడా 6,000, 7,000 చేశారండి. నిన్న ఎప్పుడైతే 1000 రూపాయలు గ్యాస్ పెంచారో దాన్ని 10,000 రూపాయలు చేయడం జరిగింది టన్ను. ఇవాళ నేను ఫోన్ చేస్తే చెప్పాను 10,000 అండి టన్ను అని. అట్లాగే డీజిల్ పొయ్యిలని మధ్య కొత్తగా వచ్చాయి. వాటి పోనీ ఏదో చేద్దామంటే డీజిల్ రేట్లు పెంచుకెళ్తున్నారు, డీజిల్ దొరకట్లేదు. అట్లాగే ఎలక్ట్రికల్ కొందామంటే కనీసం ఒక మినిమం ఒక హోటల్ నుంచి ఎలక్ట్రికల్ దీనిలోకి వెళ్ళాలంటే 5 నుంచి 10 లక్షల రూపాయలు మనం పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు పెట్టుబడి పెట్టే పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా ఈ హోటల్ యజమానికి ఎవరికి అవకాశం లేదనమాట. మేమైతే ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే గ్యాస్ రేట్లు మాత్రం దయచేసి తగ్గించి యథాతథంగా ఉంచి ఈ రంగాన్ని ఆదుకుంటే ఎంతోమంది లక్షలాది మంది కార్మికులు, ఓనర్స్ దీని మీద డిపెండ్ అయ్యి ఎన్నో కుటుంబాలు వీధులు పాలవ్వకుండా ఉంటారని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇది చూసాం కదా, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు హోటల్ రంగం మూతబడే స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పెరుగుతున్న ఆ ధర ఏదైతే 1000 రూపాయలు పెంచారో దీంతో 3,500 వరకు కూడా
ఒక 19 కేజీల సిలిండర్ ధర అయితే పెరిగింది. మరి ఇది ఒక పెద్ద హోటల్కి అయితే 3 సిలిండర్లు రోజుకు పడితే, చిన్న హోటల్కి అయితే ఒకటి పడుతుంది. అంటే ఎంత భారాన్ని భరించే స్థితిలో హోటల్ యాజమాన్యం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీని మీద దృష్టి సారించకపోతే మాత్రం ఎలాంటి అనుమానం లేకుండా కూడా హోటల్ రంగం మూతపడి కుదేలైపోయే పరిస్థితే ఉందని చెప్పి ఆ ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీనివాసరావు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.